హాయ్, ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నాను. కోకెన్ బేర్ ఈ మూవీ చాలా బాగుంటుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక ఎలుగుబంటి 40 కిలోల కొకైన్ ని తినేస్తుంది. ఆ తర్వాత అది చేసే విన్యాసాలు, అది చేసే అరాచకాలే ఈ మూవీలో చూపించారు. ఇది ట్రూ ఈవెంట్స్ ని బేస్ చేసుకొని తీశారు. అందుకే తప్పకుండా వీడియోని చూడండి. స్టార్టింగ్ లోనే మనకి ఆండ్రూ అనేవాడు కనిపిస్తాడు. వీడు ప్లేన్ లో వెళ్తూ ఉంటాడు. కానీ ప్లేన్ లో చిన్న ప్రాబ్లం రావడం వల్ల అందులో ఉన్న మొత్తం కొకైన్ ని కిందకి విసిరేస్తూ ఉంటాడు. అదే టైంలో తనకి ఒక చిరిగిపోయిన బ్యాగ్ కనిపిస్తుంది. ఆ బ్యాగ్ లో ఉన్న కొకైన్ ని తీసుకొని తను వాడగానే వాడికి ఫుల్ గా మత్తెక్కుతుంది. ఆ మత్తులో ఏం చేస్తున్నాడో వాడికే తెలీదు. అలా మొత్తం బ్యాగ్స్ ని ప్లేన్ నుంచి విసిరేసిన తర్వాత తను కూడా పారాషూట్ కట్టుకొని కిందకి దూకబోతూ ఉంటాడు. కానీ అలా దూకుతున్నప్పుడే ప్లేన్ తగిలి వాడు కింద పడిపోతాడు. ఇప్పుడు ఈ కొకైన్ మొత్తం ఏమైంది అనేది మనం ముందు తెలుసుకుందాం. తర్వాత మనకి ఒక ప్రేమ జంట కనిపిస్తారు. వీళ్ళ పేర్లు క్రిస్టఫర్ ఇంకా ఎల్సా. ఇద్దరు పెళ్లికి ముందు ఫోటోషూట్ కోసం ఒక అడవిలోకి వస్తారు. వీళ్ళకి ఇదేం పోయే కాలం తెలీదు. ఫోటోషూట్ కోసం ఏదో మంచి బీచ్ కి వెళ్లి ఫోటో దిగాలి, కానీ ఈ ఎవ్వరు లేని అడవిలోకి వచ్చి ఫోటోలు దిగుతూ ఉంటారు. అలా హ్యాపీగా అడవి మొత్తం తిరిగి చూస్తూ ఒక ఎత్తైన ప్లేస్ కి వెళ్తారు. ఆ ఎత్తైన ప్లేస్ లో ఫోటోలు దిగుతూ ఉన్నప్పుడే వాళ్ళకి ఒక ఎలుగుబంటి కనిపిస్తుంది. వీళ్ళిద్దరు ఫస్ట్ దూరంగా ఉన్న ఎలుగుబంటిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అంటే ఫస్ట్ టైం ఇంత దగ్గరగా ఎలుగుబంటిని చూస్తున్నారు కాబట్టి. అప్పుడే క్రిస్టఫర్ దాన్ని ఫోటో తీద్దామని కెమెరాలో చూస్తూ ఉన్నప్పుడే అది వింత వింత చేష్టలు చేస్తూ కనిపిస్తుంది. అంటే అది ఆల్రెడీ స్టార్టింగ్ లో అడవిలోకి విసిరేసిన కొకైన్ ని తినేసి ఉంటుంది. దాని కారణంగా అది పిచ్చి పట్టినట్టు ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటుంది. అప్పుడే క్రిస్టఫర్ ఎల్సాతో అంటాడు, దానికి పిచ్చి పట్టినట్టుంది, దాని తలని చెట్టుకేసి కొట్టుకుంటుంది అంటాడు. దాంతో ఎల్సా ఏది నేను చూస్తానని కెమెరాని తీసుకొని దాన్ని చూస్తూ ఉన్నప్పుడే ఆ టైంలో అది కామ్ గా ఉంటుంది. కానీ అలా చూస్తూ ఉన్నప్పుడే సడన్ గా ఎలుగుబంటి వీళ్ళని చూసేస్తుంది. దాంతో ఎల్సా హ్యాపీగా దాన్ని చూస్తూ ఉన్నప్పుడే సడన్ గా అది అక్కడి నుంచి వీళ్ళ ముందుకి వచ్చేస్తుంది. అప్పుడే క్రిస్టఫర్ అంటాడు, దాని ఎవ్వరని చూస్తుంటే కొంచెం తేడాగా ఉంది, మనం దాన్ని ఎదిరించి పోరాడాలి, అందుకే మనం కదలకుండా ఉండాలి అంటాడు. కానీ పాప ఆల్రెడీ భయపడి ఉంటుంది. అందుకే క్రిస్టఫర్ ని వదిలేసి ఎల్సా పారిపోతూ ఉంటుంది. దాంతో మనోడు కూడా ఇక చేసేదేం లేక ఎల్సా వెనకే పరిగెడుతుంటాడు. అలా వీళ్ళు పారిపోతూ ఉంటే ఆ ఎలుగుబంటి వీళ్ళ వెంట పడుతుంది. వీళ్ళు ఎంత స్పీడ్ గా పరిగెట్టినా సరే అస్సలు వదిలిపెట్టదు. ఎందుకంటే ఇప్పుడు అది మత్తులో ఉంది. వీళ్ళని చంపే వరకు వేటాడుతూనే ఉంటుంది. అలా పరిగెడుతూ ఉన్నప్పుడే క్రిస్టఫర్ తన కాలికి రాయి తగిలి కింద పడిపోతాడు. దాని కారణంగా ఎలుగుబంటి క్రిస్టఫర్ ని వదిలేసి ఎదురుగా ఉన్న ఎల్సాపై అటాక్ చేస్తుంది. ఆ టైంలో ఎల్సా దాని నుంచి తప్పించుకోవడానికి చాలా ట్రై చేస్తుంది. అలాగే క్రిస్టఫర్ కూడా ఎల్సాని కాపాడడానికి తనకి చెయ్యి ఇచ్చి లాక్కోవాలని చూస్తాడు. కానీ ఆ పాటికే ఎలుగుబంటి తనని అడవిలోకి లాక్కు వెళ్తుంది. అలా అడవిలోకి లాక్కు వెళ్ళిన తర్వాత తనని చాలా దారుణంగా చంపేస్తుంది. అంటే కాలుకి కాలు, చెయ్యికి చెయ్యి వేరు చేసి చంపేస్తుంది. అలా క్రిస్టఫర్ తను ఇష్టపడ్డ అమ్మాయి చనిపోతుందని అలా చూస్తూ ఉన్నప్పుడే కట్ అయిపోయిన ఎల్సా కాలు తన ముందు వచ్చి పడిపోతుంది. అది చూడగానే మనోడికి ప్యాంటు తడిసిపోతుంది. వెంటనే అక్కడి నుంచి తన ప్రాణాలు కాపాడుకోవడానికి పారిపోతాడు. తర్వాత మనకి ఆండ్రూ కనిపిస్తాడు. అదే మనకి స్టార్టింగ్ లో కొకైన్ ని మొత్తం ప్లేన్ లో నుంచి విసిరేశాడు కదా, వాడు పైన ప్లేన్ తగలడం వల్ల కింద పడి చనిపోయి ఉంటాడు. ఇప్పుడు పోలీసులు కూడా వాడు చనిపోయిన దగ్గరికి వచ్చి ఎంక్వైరీ చేయబోతూ ఉంటారు. ఇప్పుడు వాడు చనిపోయిన దగ్గర కొకైన్ బ్యాగు ఒక్కటి మాత్రమే ఉంటుంది. మిగిలిన మొత్తం ఇప్పుడు ఎక్కడున్నాయో వీళ్ళు కనిపెట్టాలి. అప్పుడే అక్కడికి డిటెక్టివ్ బాబు వస్తాడు. తను తన కొలిక్తో మాట్లాడుతూ ఉంటాడు. వీడు చాలా ప్రమాదకరమైన వాడు, వీడి దగ్గర ఒక్క కొకైన్ బ్యాగ్ ఉందంటే నాకు నమ్మబుద్ధి అవ్వడం లేదు. ఇంకా చాలా బ్యాగ్స్ ఉంటాయి, కాకపోతే వాటిని ఇక్కడే ఎక్కడో అడవిలో దాచిపెట్టి ఉంటాడు అంటాడు. ఆ తర్వాత బాబ్ ఆఫీసర్ రెబాతో తన డాగ్ గురించి మాట్లాడుతూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. తర్వాత మనకి డెంట్ కనిపిస్తాడు. ఇంతకు ముందు ప్లేన్ లో నుంచి కొకైన్ విసిరేసిన ఆండ్రూ ఈ డెంట్ కోసమే పనిచేస్తాడు. అప్పుడే డెంట్ దావిద్ అనే వాడితో మాట్లాడుతూ అంటాడు, ఆండ్రూ గారి దగ్గర ఒక్క బ్యాగ్ కొకైన్ మాత్రమే కాదు, ఇంకా చాలా ఉంది. 30 కిలోస్
పైగా వాడి దగ్గర కొకైన్ ఉంది అంటాడు. అలాగే ఇంకో విషయం కూడా చెప్తాడు. అలా కొకైన్ తీసుకువెళ్తూ ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే ప్లేన్ లో ఏదైనా ప్రాబ్లం వస్తే మొత్తం కొకైన్ ని మన డీలర్ అడవిలో ఉన్న బ్లాక్ మౌంట్ దగ్గర విసిరేస్తారు. అందుకే మీరు ఇప్పుడు అక్కడికి వెళ్లి ఆ కొకైన్ మొత్తం తీసుకురావాలి అంటాడు. అలా చెప్పి డెంట్ దావిద్ ని ఇంకా తన కొడుకుని ఇద్దరిని అక్కడికి పంపిస్తాడు. తర్వాత మనకి డెంట్ కొడుకు ఎడీ కనిపిస్తాడు. తను ఇప్పుడు తన భార్య చనిపోవడం వల్ల చాలా దుఃఖంలో ఉంటాడు. తన భార్య కోసం తను ఇంతకు ముందు చేస్తున్న పనులు కూడా అన్ని వదిలేసి ఉంటాడు. అప్పుడే దావిద్ తన దగ్గరికి వెళ్లి మీ నాన్న కొకైన్ ని తీసుకురామని చెప్పాడు అంటాడు. ఆ మాట వినగానే ఎడీ ఫస్ట్ లో ఈ పని చేయకూడదు అనుకుంటాడు. కానీ వాళ్ళ నాన్న వాళ్ళతో చాలా ఫ్రెండ్లీగా దోస్తులాగా ఉండడం వల్ల వాళ్ళ నాన్న కోసం ఈ పని చెయ్యాలని దావిద్ ఇంకా ఎడీ ఇద్దరు కొకైన్ ని వెతుక్కుంటూ అడవిలోకి బయలుదేరుతారు. తర్వాత మనకి డీడీ ఇంకా హెన్రీ అనే ఇద్దరు స్కూల్ పిల్లలు కనిపిస్తారు. వీళ్ళు ఈ రోజు స్కూల్ బంక్ కొట్టి అడవిలోకి వెళ్లి డ్రాయింగ్ ని వెయ్యాలి అనుకుంటారు. అలా ఇద్దరు అడవిలోకి రాగానే వాళ్ళకి ఒక కొకైన్ ప్యాకెట్ దొరుకుతుంది. దాన్ని చూడగానే ఇద్దరు ఏంటి ఇది అన్నట్టు దాన్ని టేస్ట్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ ఆలోపే ఆ ఎలుగుబంటి అక్కడికి కూడా వచ్చేస్తుంది. ఆ ఎలుగుబంటిని అంత దగ్గరగా చూడగానే డీడీ ఇంకా హెన్రీ ఇద్దరు అక్కడి నుంచి భయపడి పారిపోతారు. తర్వాత మనకి డీడీ వాళ్ళ అమ్మ సారా కనిపిస్తుంది. తను డీడీని వెతుక్కుంటూ అడవిలోకి వస్తూ తనతో పాటు ఫారెస్ట్ ఆఫీసర్ ని కూడా హెల్ప్ కోసం తీసుకువస్తుంది. ఇప్పుడు దావిద్ ఇంకా ఎడీ ఇద్దరు కూడా అడవిలోకి వస్తూ ఉంటారు. అలా మధ్యలో దావిద్ వాష్రూమ్ కోసం ఒక ప్లేస్ లో ఆగి వాష్రూమ్ లోకి వస్తాడు. కానీ లోపలికి వెళ్ళాక అక్కడ ఉన్న ముగ్గురు ఎదవలు మాత్రం దావిద్ పై అటాక్ చేసి తన దగ్గర ఉన్న వస్తువులు దొంగిలించాలి అనుకుంటారు. కానీ దావిద్ మాత్రం చూస్తుంటే పిల్లనా కొడుకుల్లా ఉన్నారు, నా పంచు పవర్ కి మీరు తట్టుకోలేరు, ఇక్కడ నుంచి దొబ్బేయండి అంటాడు. ఆ మాట వినగానే ఆ పిల్లనా కొడుకులు వెంటనే మనోడిపై అటాక్ చేయడానికి వస్తారు. ఆ టైంలో దావిద్ కి పిచ్చ కోపం వచ్చి ముగ్గురిని కొట్టి వదిలేస్తాడు. ఇదే టైంలో ఆ కుర్రాల్లో ఒకడు దావీద్ పై కత్తితో అటాక్ చేస్తాడు. కానీ ఎలాగోలా చేసి దావీద్ అందరినీ స్పృహ తప్పేలా కొడతాడు. ఆ తర్వాత కొంతసేపటికి వీడు ఇంకా రావట్లేదని ఎడ్డీ వాష్రూమ్ లోకి రాగానే స్పృహ తప్పి కింద పడిపోయి ఉన్న ఆ ముగ్గురు కుర్రాళ్ళు కనిపిస్తారు. వెంటనే ఎడ్డీ వెళ్లి ఆ ముగ్గురు కుర్రాల్ని చెక్ చేస్తే వాళ్ళలో ఒకటి దగ్గర ఆ కొకైన్ ప్యాకెట్ దొరుకుతుంది. దాంతో దావీద్ అనుకుంటాడు ఈ నా కొడుకులకి ఆ కొకైన్ ఎక్కడ ఉందో తెలుసు అని. వాళ్ళల్లో ఒకరిని మెలకులోకి తెచ్చి ఆ కొకైన్ గురించి అడుగుతాడు. దాంతో వాడు ఆ కొకైన్ ని వాళ్ళు దాచిపెట్టిన ప్లేస్ గురించి చెప్పగానే ముగ్గురు అక్కడి నుంచి బయలుదేరతారు. తర్వాత ఇక్కడ సారా డీడీని వెతుక్కుంటూ అడవిలోకి రాగానే అడవిలో చెట్టుపై ఉన్న హెన్రీ కనిపిస్తాడు. దాంతో తను హెన్రీని కిందికి దిగమని చెబుతూ ఉంటుంది. అప్పుడు తన దగ్గర ఫారెస్ట్ ఆఫీసర్ ఇక తనతో పాటు వచ్చిన పీటర్ అనేవాడు కూడా ఉంటాడు. కానీ హెన్రీ మాత్రం కిందికి నేను దిగను, కింద ఎలుగుబంటి ఉంది అంటాడు. అలా వీళ్ళు ఎలుగుబంటి ఎక్కడుందని చుట్టూ చూస్తూ ఉన్నప్పుడే అంతలో ఎలుగుబంటి అక్కడికి వచ్చి పీటర్ ని పట్టుకొని అడవిలోకి లాక్కుపోతుంది. కానీ అప్పుడే ఆ ఫారెస్ట్ ఆఫీసర్ గన్ తీసి షూట్ చేయగానే ఆ ఎలుగుబంటి పీటర్ ని వదిలేసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అలా పీటర్ ని వదిలేగానే పీటర్ అక్కడి నుంచి వస్తూ అనుకోకుండా కొకైన్ ప్యాకెట్ పై పడిపోతాడు. దాంతో కొకైన్ మొత్తం తన ఫేస్ కి అంటుకుంటుంది. అప్పుడే ఎలుగుబంటి పీటర్ ని వదిలేసి ఆ ఫారెస్ట్ ఆఫీసర్ పై దారుణంగా అటాక్ చేస్తుంది. కానీ ఆఫీసర్ ఎలాగోలా తప్పించుకొని మిగతా పోలీసులని తీసుకురావడం కోసం అక్కడి నుంచి స్టేషన్ దగ్గరికి వచ్చేస్తూ ఉంటుంది. అప్పుడే మళ్ళీ ఎలుగుబంటి హెన్రీ వాళ్ళపై అటాక్ చేయడానికి వస్తూ ఉంటుంది. దాంతో పీటర్ హెన్రీని చూసి వాడిలాగా చెట్టుపైకి ఎక్కితే దాని నుంచి తప్పించుకోవచ్చని తను కూడా చెట్టుపైకి ఎక్కి కూర్చుంటాడు. అప్పుడే ఎలుగుబంటి చెట్టుపై ఉన్న హెన్రీని చూసి హెన్రీని పట్టుకోవడం కోసం అది కూడా చెట్టుపైకి ఎక్కుతూ ఉంటుంది. కానీ కొంత దూరం ఎక్కిన తర్వాత తనకి కొకైన్ స్మెల్ వస్తుంది. ఇంతకు ముందు పీటర్ కొకైన్ ప్యాకెట్ పై పడిపోయాడు కాబట్టి ఆ కొకైన్ మొత్తం తన బాడీపై పడిపోయి ఉంటుంది. దానివల్ల ఆ ఎలుగుబంటి వెంటనే హెన్రీని వదిలేసి పీటర్ పై అటాక్ చేయడం కోసం ఆ చెట్టుపైకి ఎక్కి పీటర్ ని దారుణంగా చంపేస్తుంది. తర్వాత మనకి ఆ ఫారెస్ట్ ఆఫీసర్ కనిపిస్తుంది. తను తన స్టేషన్ దగ్గరికి రాగానే అక్కడ ఇంతకు ముందు దావీద్ కొట్టిన ఆ ఇద్దరు కుర్రాళ్ళు కనిపిస్తారు. వాళ్ళు స్టేషన్ దగ్గరికి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చి అక్కడ ఉన్న ఆఫీసర్ కి సంబంధించిన మొత్తం పైసల్ని దొబ్బేసి ఉంటారు. దాంతో ఆఫీసర్ కి డౌట్ వస్తుంది. ఈ నా కొడుకులు పక్క నా పైసల్ని దొబ్బేసి
చంపేశారు అని. అందుకే వాళ్ళకి గన్ గురి పెడుతుంది. ఆ లోపే డోర్ దగ్గర సౌండ్ వస్తుంది. దాంతో ఆఫీసర్ కి అర్థమవుతుంది బయట నుంచి ఎలుగుబంటి ఏమన్నా వచ్చిందేమో అని. అందుకే ఆ కుర్రాలకి గన్ గురిపెట్టి మీరు వెళ్లి ఆ డోర్ ని ఓపెన్ చేయండి అంటుంది. అలా ఆ కుర్రాడు ఆఫీసర్ మాటలు విని డోర్ ని ఓపెన్ చేయగానే బయట తనకి ఎలుగుబంటి కనిపిస్తుంది. దాన్ని చూడగానే కోపంతో ఆఫీసర్ వెంటనే షూట్ చేస్తుంది. కానీ తను ఎలుగుబంటిని కాకుండా ఎదురుగా ఉన్న ఆ కుర్రాడిని షూట్ చేసి చంపేస్తుంది. ఆ గన్ సౌండ్ వినగానే ఎలుగుబంటి అక్కడి నుంచి స్టేషన్ పైకి వెళ్లిపోతుంది. అప్పుడే లోపల ఉన్న ఇంకో కుర్రాడు ఆ డోర్ ని క్లోజ్ చేసి ఆ ఆఫీసర్ ఎలుగుబంటిని చంపుతుందేమో అని తనని చూస్తూ ఉంటాడు. అలా చూస్తూ ఉన్నప్పుడే బయట ఉన్న ఎలుగుబంటి విండోని పగలగొట్టుకొని లోపల ఉన్న ఆ కుర్రాడిని పట్టుకుంటుంది. దాంతో ఆ కుర్రాడు సచ్చినట్టే. తర్వాత మనకి సారా కనిపిస్తుంది. తను హెన్రీని చెట్టుపై నుంచి దింపి ఇద్దరు కలిసి డీడీని వెతుకుతూ వెళ్తూ ఉంటారు. అలా వెతుకుతూ ఉన్నప్పుడే వీళ్ళకి కొన్ని గుర్తులు కనిపిస్తాయి. అంటే డీడీని ఆ ఎలుగుబంటి తీసుకువెళ్తున్నప్పుడు వీళ్ళు తనని వెతుక్కుంటూ వస్తే తను ఉన్న ప్లేస్ తెలియడం కోసం కొన్ని గుర్తుల్ని వదిలేస్తూ వెళ్తూ ఉంటుంది. తర్వాత మనకి పోలీస్ స్టేషన్ ని చూపిస్తారు. అప్పుడే పోలీస్ స్టేషన్ దగ్గరికి అంబులెన్స్ వస్తుంది. అంటే ఇంతకు ముందు పోలీస్ స్టేషన్ లో ఆ ఎలుగుబంటి చంపిన కుర్రాళ్ళు అంబులెన్స్ కి ఫోన్ చేసి ఉంటారు. అలా అంబులెన్స్ లో ఉన్న వాళ్ళు దిగి పోలీస్ స్టేషన్ డోర్ ఓపెన్ చేయగానే ముందే వాళ్ళకి దారుణంగా చనిపోయిన ఆ కుర్రాడు కనిపిస్తాడు. దాంతో ఇద్దరు చాలా భయపడతారు. భయపడుతూనే టామ్ ఆ డోర్ ని ఓపెన్ చేసి లోపలికి వెళ్తాడు. అప్పుడే బెత్ అనే నర్సు పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్లి లోపల తనతో మాట్లాడుతూ ఉంటుంది. అదే టైంలో పోలీస్ ఆఫీసర్ మాపై అటాక్ చేసింది ఒక ఎలుగుబంటి, లోపల ఎలుగుబంటి ఉంది అంటుంది. కానీ ఆ లోపే టామ్ లోపల ఉన్న ఒక డోర్ ని ఓపెన్ చేస్తాడు. ఆ రూమ్ లోనే ఎలుగుబంటి ఉంటుంది. దాంతో సడన్ గా వచ్చి టామ్ పై అటాక్ చేస్తుంది. అదే టైంలో బెత్ ఆ పోలీస్ ఆఫీసర్ ని స్ట్రెచర్ పై పడుకోబెట్టి అంబులెన్స్ లోకి తీసుకువస్తుంది. అప్పుడే బెత్ టామ్ ని రమ్మని అంటుంది. దాంతో టామ్ అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటే ఆ ఎలుగుబంటి తనపై అటాక్ చేయడానికి వస్తూ ఉంటుంది. దాంతో టామ్ తన దగ్గర ఉన్న రెడ్ బ్యాగ్ తో ఆ ఎలుగుబంటిని కొడతాడు. దాంతో ఆ ఎలుగుబంటి అనుకుంటుంది ఈ రెడ్ బ్యాగ్ లోనే కొకైన్ ఉంది అని. ఎందుకంటే ఇంతకు ముందు కొకైన్ ఉన్న బ్యాగ్స్ అన్ని రెడ్ కలర్ లో ఉన్నాయి కాబట్టి ఆ కొకైన్ కి అలవాటు పడ్డ ఈ ఎలుగుబంటి కూడా ఆ రెడ్ బ్యాగ్ లోనే కొకైన్ ఉంది అనుకొని టామ్ ని వదిలేసి ఆ బ్యాగ్ దగ్గరికి వెళ్లిపోతుంది. అలా వెంటనే టామ్ ఇంకా బెత్ అంబులెన్స్ ని తీసుకొని పోలీస్ ఆఫీసర్ తో సహా అక్కడి నుంచి పారిపోతూ ఉంటారు. కానీ అదే టైంలో మళ్ళీ ఎలుగుబంటి వీళ్ళ వెంట పడుతుంది. అంబులెన్స్ వెంట పరిగెంటుకుంటూ వచ్చి ఒక్క జంపుతో అంబులెన్స్ లోకి వెళ్లిపోతుంది. దాని కారణంగా అంబులెన్స్ లో ఉన్న పోలీస్ ఆఫీసర్ రోడ్డు పైకి పడి చనిపోతుంది. ఇక లోపలే ఆ ఎలుగుబంటి టామ్ ని చంపేస్తుంది. ఆ టైంలో డ్రైవ్ చేస్తున్న బెత్ అనుకోకుండా చెట్టును గుద్ది తను బయటికి పడిపోయి చనిపోతుంది. అలా అందరూ చనిపోతారు. తర్వాత మనకి డిటెక్టివ్ బాబ్ కనిపిస్తాడు. తను ఆల్రెడీ కొకైన్ ఎక్కడైతే ఉంటుందో ఆ ప్లేస్ కి ముందే వచ్చి ఉంటాడు. ఆ తర్వాత కొంతసేపటికి దావిద్ ఇంకా ఎడీ ఆ కుర్రాన్ని తీసుకొని ఆ ప్లేస్ కి వస్తారు. కానీ అక్కడ ఆ కొకైన్ కనిపించకపోవడంతో దావిద్ ఆ కుర్రాన్ని చంపాలి అనుకుంటాడు. అదే టైంలో ఎడీ ఆ కుర్రాన్ని చంపకుండా దావిద్ ని ఆపుతాడు. అదే టైంలో పైనుంచి బాబు వచ్చి వాళ్ళకి గన్ గురిపెట్టి నాకు తెలుసురా మీరు ఈ కొకైన్ కోసం వచ్చారని, నా దగ్గర నాటకాలాడొద్దు, నీ దగ్గర ఉన్న గన్ని పక్కకి విసిరే అంటాడు. దాంతో దావిద్ కూడా తన గన్ని పక్కకి విసిరేస్తాడు. అదే టైంలో బాబ్ చుట్టూ చూస్తూ ఉన్నప్పుడే దావిద్ వెంటనే తన గన్ని లాక్కోవడానికి వెళ్తాడు. ఆ టైంలో బాబ్ మళ్ళీ దావిద్ ని షూట్ చేయగానే తన 2 వేళ్లు కట్ అయిపోతాయి. అలా తన వేళ్లు కట్ అవగానే మనోడు లబో దిబోమంటూ దాని కిందికి వెళ్లిపోతాడు. కానీ అప్పుడే బాబ్ ఎడీకి ఇంకా ఆ కుర్రాడికి గన్ గురిపెట్టి మీరు అక్కడే పడుకోండి లేదంటే మిమ్మల్ని కూడా చంపేస్తాను అంటాడు. దాంతో ఎడీ వాళ్ళు పడుకుండిపోతారు. అదే టైంలో ఎలుగుబంటి అక్కడికి వస్తుంది. అది ఇప్పుడు ఫుల్ మత్తులో ఉంది కాబట్టి డైరెక్ట్ గా అది ఎడీ పైకి వచ్చి తన పైనే పడుకుండిపోతుంది. అలా అది పడుకోగానే వెంటనే దావిద్ ఎడీకి హెల్ప్ చేయడం కోసం తన దగ్గరికి వస్తాడు. ఆ టైంలో తన జేబులో ఉన్న కొకైన్ ప్యాకెట్ కింద పడిపోగానే పడుకొని ఉన్న ఎలుగుబంటి సడన్ గా మెలకువలోకి వచ్చి ఆ కొకైన్ ప్యాకెట్ దగ్గరికి వస్తుంది. అలా వెంటనే మొత్తం ఆ ప్యాకెట్ ని తీసుకొని ఒకేసారి తినేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఎడీపై అటాక్ చేసి తనని కూడా తినడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అదే టైంలో బాబ్ తన చేతిలో ఉన్న కొకైన్ ని పక్కకి విసిరేస్తూ దాన్ని అడవిలోకి పంపించేస్తాడు. ఆ తర్వాత డిటెక్టివ్ వీళ్ళ ముగ్గురుతో కూడా అంటాడు, మీ ముగ్గురు ఇక్కడ నుంచి వెళ్లిపోయారంటే మీపై ఎలాంటి కేసు లేకుండా నేను వదిలేస్తాను, లేదంటే మీ అందరిని బొక్కలో వేసి బొక్కలిరగదంతాను అంటాడు. అలా మాట్లాడుతూ ఉన్నప్పుడే ఎవరో డిటెక్టివ్ బాబ్ ని షూట్ చేస్తారు. దాంతో బాబ్
అక్కడే కింద పడిపోతాడు. నిజానికి డిటెక్టివ్ ని షూట్ చేసింది ఎవరో కాదు, డెంట్ అయి ఉంటాడు. అప్పుడే బాబ్ డెంట్ తో అంటాడు, మొత్తం కొకైన్ ని ఆ ఎలుగు బంటికి ఇచ్చేశాను, అది అడవిలోకి తీసుకువెళ్ళింది అంటాడు. దాంతో ఇప్పుడు డెంట్ ఇంకా ఎడీ, దావిద్ ముగ్గురు కలిసి ఆ ఎలుగు బంటిని ఫాలో చేస్తూ బయలుదేరతారు. తర్వాత మనకి క్రిస్టఫర్ కనిపిస్తాడు. అదేనండి, స్టార్టింగ్ లో ఇద్దరు ఫోటోస్ దిగడానికి ఫోజులు ఇస్తున్నప్పుడు వాళ్ళపై ఎలుగుబంటి అటాక్ చేసి తన లవర్ ని చంపేసింది కదా, అప్పుడు దాని నుంచి తప్పించుకున్న క్రిస్టఫర్ ఇంకా ప్రాణాలతోటే పరిగెడుతుంటాడు. అప్పుడే సారా తన కూతురు డీడీని వెతుక్కుంటూ వస్తూ ఉన్నప్పుడే తనకి క్రిస్టఫర్ కనిపిస్తాడు. అప్పుడే క్రిస్టఫర్ అంటాడు, నీ కూతురు ఇంకా బతికే ఉంది, తనని ఆ ఎలుగుబంటి తీసుకువెళ్ళింది అంటాడు. దాంతో సారా ఇంకా క్రిస్టఫర్, హెన్రీ ముగ్గురు కలిసి డీడీని కాపాడడం కోసం ఆ ఎలుగుబంటి గుహ దగ్గరికి వస్తారు. అక్కడికి రాగానే సారా ఇంకా హెన్రీ ఇద్దరు లోపలికి వెళ్తే క్రిస్టఫర్ మాత్రం బయటే ఉంటాడు. కొంతసేపటికే గుహ దగ్గరికి ఎలుగుబంటి కూడా వస్తుంది. రాగానే బయట ఉన్న క్రిస్టఫర్ పై అటాక్ చేసి తనని చంపేస్తుంది. లోపల సారా ఇంకా హెన్రీ డీడీ దగ్గరికి వస్తారు. డీడీని కాపాడి తీసుకువస్తూ ఉన్నప్పుడే అక్కడే ఎలుగుబంటి పిల్లలు కూడా కనిపిస్తాయి. అవి అక్కడ ఉన్న కొకైన్ పై మునిగి తేలుతూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ ఉంటాయి. అదే టైంలో ఎడీ వాళ్ళు కూడా అక్కడికి వస్తారు. వాళ్ళు లోపలికి రాగానే ఒక కొకైన్ బ్యాగ్ వాళ్ళకి కనిపిస్తుంది. దాంతో ఎడీ అంటాడు, బ్యాగ్ దొరికింది కదా డాడ్, ఇక నుంచి వెళ్లిపోదాం అని. కానీ డెంట్ మాత్రం ఈ ఒక్క బ్యాగ్ చాలదరా, లోపలికి వెళ్తే ఇంకా బ్యాగులు దొరుకుతాయేమో అని ఇంకా లోపలికి వస్తూ ఉంటారు. అలా లోపలికి రాగానే డెంట్ వాళ్ళకి సారా వాళ్ళు కనిపిస్తారు. దాంతో డెంట్ వాళ్ళకి గన్ గురిపెట్టి మీరెవరు, ఇక్కడికి ఎందుకు వచ్చారు అంటాడు. అలా వీళ్ళు మాట్లాడుతూ ఉన్నప్పుడే ఆ ఎలుగుబంటి పిల్లలు డెంట్ దగ్గరికి వచ్చి తన రెడ్ కలర్ బ్యాగ్ ను చూసి తనపై అటాక్ చేస్తూ ఉంటాయి. దాంతో డెంట్ లోపల ఉన్న ఒక కొకైన్ ప్యాకెట్ ని తీసి ఆ ఎలుగుబంటి పిల్లలకి ఇవ్వగానే అవి అక్కడి నుంచి వెళ్లిపోతాయి. అప్పుడే డెంట్ ఎడీ వాళ్ళతో అంటాడు, పైన ఇంకో రెడ్ బ్యాగ్ కనిపిస్తుంది, దాన్ని కూడా తీశారంటే అందులో ఉన్న కొకైన్ కూడా తీసుకొని మనం వెళ్లిపోదాము అంటాడు. అలా ఎడీ వాళ్ళు ఆ కొకైన్ బ్యాగ్ ని తీయడానికి ట్రై చేస్తూ ఉన్నప్పుడే ఎలుగుబంటి అక్కడికి వచ్చేస్తుంది. దాన్ని చూడగానే సారా హెన్రీని డీడీని తీసుకొని అక్కడ నుంచి కింద ఉన్న వాటర్ లోకి దూకేస్తుంది. కానీ డెంట్ వాళ్ళు మాత్రం అక్కడే ఉంటారు. వాళ్ళని చూడగానే ఎలుగుబంటి గట్టిగా అరుస్తూ ఉంటుంది. అప్పుడే డెంట్ దాన్ని షూట్ చేయబోతాడు. కానీ బుల్లెట్ అనుకోకుండా దావిద్ కి తగులుతుంది. అప్పుడే దావిద్ ఇంకా ఎడీ ఇద్దరు కూడా ఆ ఎలుగుబంటి నుంచి తప్పించుకోవడం కోసం నీళ్ళలోకి దూకేస్తారు. అప్పుడే డెంట్ ఆ ఎలుగుబంటిని షూట్ చేస్తాడు. దాంతో అది కాలు స్లిప్ అయి కింద పడి స్లో కోల్పోతుంది. కానీ అదే టైంలో డెంట్ పైన ఉన్న బ్యాగ్ ని తీస్తూ ఉంటే ఆ బ్యాగ్ లో ఉన్న కొకైన్ ప్యాకెట్ డైరెక్ట్ కింద పడి స్లో తప్పిపోయి ఉన్న ఆ ఎలుగుబంటిపై పడిపోతుంది. దాంతో స్లో తప్పి కింద పడిపోయిన ఎలుగుబంటి మళ్ళీ మెలకువలోకి వచ్చేస్తుంది. అలా మెలకువలోకి రాగానే అది డెంటుని కోపంగా చూస్తూ తన దగ్గరికి వెళ్తూ అతి దారుణంగా తనని చంపేస్తుంది. ఇక్కడ నీళ్ళలోకి దూకిన ఎడీ తన ఫ్రెండ్ దావిద్ ని కాపాడడానికి ట్రై చేస్తాడు. అలాగే హెల్ప్ కోసం చాలా గట్టిగా అరుస్తాడు. అడవిలో హెల్ప్ ఎవరు చేస్తారు, కానీ అక్కడే సారా ఉంది కాబట్టి తను వెంటనే దావిద్ కి హెల్ప్ చేస్తుంది. నిజానికి సారా ఒక నర్సు కూడా అయి ఉంటుంది. అందుకే ఇద్దరు కలిసి దావిద్ ప్రాణాల్ని కూడా కాపాడతారు. అలా అందరూ మార్నింగ్ అవ్వగానే ఆ అడవి నుంచి తప్పించుకొని ప్రాణాలతో బయటపడతారు. తర్వాత కొన్ని రోజులకి అడవిలో ఉన్న అదే ఎలుగుబంటి కనిపిస్తుంది. దాని పిల్లలతో అది హ్యాపీగా ఆడుకుంటూ ఉంటుంది. కానీ ఎవరో దాన్ని ఫోటో తీస్తూ ఉంటారు. దాంతో తల్లి ఇంకా 2 పిల్లలు 3 కోపంగా ఆ ఫోటో తీసిన వాళ్ళని చూస్తాయి. అంటే దీని అర్థం వాళ్ళని కూడా ఇవి కథం చేశాయి అన్నమాట. అలా ఈ మూవీ ముగుస్తుంది. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.